2024 ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ధనస్సు రాశి ఫలితాలు. ధనుర్మీనములకు అధిపతి గురువు. సరిగా చెప్పాలంటే ఈ ధనస్సు రాశి కూడా పూర్తిగా బాగాలేదు. ఈ ధనస్సు రాశికి ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగలేడు. తర్వాత ఈ ధనస్సు రాశికి ఏలినాడు శని అయిపోయింది, కానీ కుంభంలో ఉన్న శని మకరంలోకి వక్రించి వెనక్కి వచ్చాడు. కాబట్టి ధనుస్సుకి చాలా కష్టదశ, ఇబ్బంది టైము, ఏలినాడు శనితో సమానం. కాబట్టి ఈ రాశి వాళ్ళు శని, గురువు, కుజుడు ఈ 3 గ్రహాలకి కూడా పూర్తి శాంతి చేసుకోవాలి. అదే కాదండి, 9 గ్రహాలకు కూడా శాంతి చేయడం చాలా అవసరం. అట్లా కాని పక్షంలో 9 గ్రహాలకి సంఖ్య జపం అంటే 1,20,000 జపం చేయాలి. మరి 9 రకాల ధాన్యాలు దానం ఇవ్వాలి, హోమం చేయాలి. ఇవన్నీ చేయలేని వాళ్ళు ఏం చేయాలి? ఆదివారం సూర్యుడి దగ్గర దీపారాధన, పూజ. అట్లా సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధవారం బుధుడు, గురువారం గురువు, శుక్రవారం శుక్రుడు, శనివారం శని, ఆదివారం రాహువు, సోమవారం కేతువు. ఇట్లా గ్రహాలకి ప్రతి గ్రహం దగ్గర ఆ వారం రోజు ఆ దీపారాధన, పూజ, మీ చేతనైన పూజ మంత్రయుక్తంగా కాకపోతే 2 పూలు దళినైనా అక్కడ ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకం చదువుకొని దండం పెట్టండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత ఈ రాశి వాళ్ళు చాలా క్రిటికల్ అయినటువంటి పొజిషను. కొన్ని రాశాలు కర్కాటకం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ రాశులు చాలా సమస్యలతో కూడుకొని ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తగిన శాంతి, ఎందుకంటే తగిన శాంతి చేసుకోమని చెప్పేది. ఎందుకంటే లాభం వస్తుందని మాత్రం నమ్మద్దు. మీ లాభం కోసమో, మీరేదో మూటలు సంపాదించడం కోసమో నేను చెప్పటం కాదు చెప్పేది. నష్టం నుంచి బయటపడాలి, ఉన్నది పోగొట్టుకోవాలి. శాస్త్రం ఏంటంటే, ఒక వాడు పెళ్లి చేసుకున్నాడు, భార్యతో కాపురం చేస్తున్నాడు. ఇంకొక ఆమె కనపడేది, చాలా అందంగా ఉందిట. ఆమె అమ్మడి పడ్డాట. ఆ అమ్మడి పడితే ఏమైంది? చేసుకున్న పెళ్ళాన్ని దాన్ని ఉంచుకున్నాడని అది పోయింది. అది పోయిన తర్వాత ఉంచుకున్నది పోయిందిట. అప్పుడు ఏమైంది? ఉన్నది పోయిందిట, ఉంచుకున్నది కూడా పోయిందిట. అందువల్ల ఇప్పుడు ఉన్నది పోకుండా ఉంటే చాలు, కొత్తది రాకపోయినా పర్వాలే. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? పూర్తి శాంతి. మీరు జాతకం చూపించుకోవాలి, జాతక రీత్యా ప్రవర్తించాలి, జాతక రీత్యా పరిహారాలు చేయించుకోవాలి. అందువల్ల ఏంటంటే, మీరు ఇంతకుముందు సంపాదించుకున్నది కానీ, మీ పెద్దవాళ్ళు ఇచ్చింది కానీ, మీరు చేసే వృత్తిలో కానీ అన్ని సమస్యలే ఈ రాశి వాళ్ళకి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, లేకపోతే మీ హస్తసాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకొని ముందు దానికి తగిన పరిహారాలు చేసుకోండి. ఏ నష్టం లేకుండా బయటపడతారు. లాభం లేకపోతే కానీ నష్టం లేకుండా ఉండాలి. నేను చెప్పేది ఒకటే, లాభం వచ్చే రోజు నేను ఆపినా ఆగదు. నీకు వచ్చే లాభం వచ్చిందా? దాని వాళ్ళకి ఏం చెబుతున్నారు చాలామంది, నువ్వు ఇంద్రుడు అవుతావు, చంద్రుడు అవుతావు, ప్రధానమంత్రి అవుతావు. ఏమీ కాదు అక్కడ అయ్యేది. కానీ దానివల్ల సంతోషపడి డబ్బులు ఇస్తారు. నీ దోషాలు చెప్పేవాడికి డబ్బులు రావు. మాబోటి వాళ్ళు ఉన్న దోషాన్ని పోగొట్టుకోండియా, నష్టపడబాకండియా, కష్టపడబాకండియా అని మేము చెబుతున్నాం. అంతేగాని చెడును చెబితే మనకి ఇబ్బంది లేదు. చెడును పోగొట్టుకుంటే మనకు సమస్య రాదు. మరి మంచి అనేది చెప్పినా వస్తుంది, చెప్పకపోయినా వస్తుంది. మంచి టైంలో ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. అయితే మంచిని సరిగ్గా మంచి నడవాలి అంటే చెడును పోగొట్టుకోవాలి. అటువంటి చెడుని ప్రత్యేకించి నేను చెప్పడం జరుగుతుంది. అది మాత్రం పూర్తిగా గ్రహించండి. ఈయన పంచాంగం చెప్పడం మొదలు పెడితే ఆ గ్రహం బాగలేదు, ఈ గ్రహం బాగలేదు, ఆ పూజ చేసుకో, ఈ గుళ్ళో పో, ఇట్లా చెబుతున్నాడని కొంతమంది అనుకోవచ్చు. కానీ చెడుని చెప్పడం చాలా అవసరం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి. ఏమవుతుందంటే, చెడు పోగొట్టుకోకపోతే నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి అది చాలా జాగ్రత్త అవసరం. కాబట్టి
నేను మంచే ప్రధానంగా చెబుతూ ఉంటా. చెడును పోగొట్టుకోవాలంటే మంచి జరుగుతుంది. రాత్రి పోయిన తర్వాత పగలు వస్తుంది, పగలు పోయిన తర్వాత మళ్ళీ రాత్రి వస్తుంది. ఆ రాత్రి నుంచి తప్పించుకున్నప్పుడే పగలు వెలుతురు అన్నీ చూస్తాం. కాబట్టి మీరు చెడు పోగొట్టడానికే చెప్పేది మంచి. ప్రతి మానవుడికి కష్టాలు అనేవి విపరీతంగా వస్తున్నాయి. కష్టపడని మానవుడు లేడు. సుఖపడుతున్నాను అనేటువంటి వాడు ఎవడూ కనపట్టలేడు. ఎంత సుఖంగా ఉన్నా కూడా చెప్పటానికి వీళ్ళైన కష్టం ప్రతివాడికి ఉంటుంది. చూసేవాడికి అబ్బో ఆయనకేమయ్యా అంటారు. వాడికి వదిలేస్తే కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి. చెప్పుకోలేని బాధలు. ఏమిటి ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి నేను చెప్తా వినండి. ఒకప్పుడు ఒక రాజుగారు, ఒక చక్రవర్తి ఎంతో గొప్ప పరిపాలన చేశాడు. ఆయన చేసినటువంటి పరిపాలన ఎవరూ చేయలేరు. రామచంద్రమూర్తి కంటే ఎక్కువ మంచి పరిపాలన చేశాడు. ఆయన మరణించాడు. తర్వాత కొడుకు ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. రాజుగారు ఏం చేశాడు? అందరూ బతకడానికి ఎవరు దొంగని కూడా క్షమించి దొంగతనం చేయకుండా మానుకున్నట్టుగా ఏర్పాటు చేశాడు. వాడికి బతుకుదెరువు మార్గం చూపించాడు. దొంగ ఎప్పుడు దొంగతనం చేస్తాడంటే దానికి వాడు అవసరం తీరకపోతే దొంగతనం చేస్తాడు. అన్నం దొరక్కపోతే అన్నం కోసం దొంగతనం చేస్తే తప్పు లేదుగా. అట్లాగే దొంగని దొరగా చేశాడు. అటువంటి గొప్ప రాజుగారు మరణించిన తర్వాత కొడుకు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కొడుకేంది? గొప్ప వ్యభిచారి, ధనాశాపరుడు, పరమ నీచుడు. కనబడ్డ స్త్రీని వదిలిపెట్టేవాడు కాదు. సంవత్సరానికి 10 సార్లు పన్నులు వసూలు చేస్తాడు. ప్రజలకి రోత పుట్టించాడు. శత్రురాజులు వచ్చారు, యుద్ధం చేశారు, రాజ్యాన్ని గెలుచుకున్నారు. తండ్రి ఏమో స్వర్గాన్ని పొందాడు, కొడుకు నీచమైన పనులు చేస్తున్నాడు. చివరికి పరాజులు యుద్ధం చేశారు, గెలిచారు. రాజ్యం కోల్పోయిన దాకా ఈ కొడుక్కి సంతానం లేదు. అడవిలో కందమూలాలు తింటూ మొగుడు పెళ్ళడం బతికేటువంటి టైంలో వాడికి 2 ఆడపిల్లలు పుట్టారు. ఆ 2 ఆడపిల్లలు కూడా చాలా గొప్ప అందగత్తెలు. రాజులు ఎప్పుడు కూడా వేటకు వస్తారు. ఒక రాజుగారు వేటకు వచ్చి, అయ్యా నీ పిల్ల బాగుంది, నాకు ఇస్తావా, నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. నాకెంత నేను అడిగినంత డబ్బు ఇస్తావా, నా పిల్లని ఇస్తా అన్నాడు. వాడు ఎంతో అడిగాడు, మితి మీరు అడిగాడు. అడిగినంత డబ్బు ఇచ్చి ఆ పిల్లని తీసుకున్నాడు, తీసుకెళ్ళిపోయినాడు. అప్పుడు ఈ రాజుగారు తండ్రి స్వర్గంలో ఉన్నవాడు యమలోకానికి వచ్చాడు. ఏమిటా ఇట్లా యమలోకంలోకి వచ్చి నా గతి ఏంటా ఎట్లా చేశావంటే, నీ కొడుకు చేసిన పాపం నీకు ఇట్లా చుట్టుకుందయ్యా, నేనేం చేయలేదు. పుణ్యం చేసిన వాళ్ళకి స్వర్గం, పాపం చేసిన వాళ్ళకి నరకం. నీ కొడుకు చేసిన పాపం నువ్వు అనుభవించాల్సిందే అన్నాడు. అప్పుడు ఏంటి నాకు ఇక మార్గం లేదా అంటే, నీకు ఒక వెలుగు రూపం ఇస్తాను, నీ కొడుకు పోయి చెప్పమన్నాడు. ఆ కొడుకు పోయి, ఏమిరా నీవు ఆడపిల్ల నమ్ముకున్నావురా, ఒక పిల్లని కన్యాదానం చేస్తే 10 తరాలు ఇటు అటు 10 తరాలు 21 తరం మోక్షాన్ని పొందుతారని ఉంటే ఆడపిల్లని అమ్ముకున్నావు, ఆడపిల్లని విక్రయం చేశావు. దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం. 10 పిల్ల తరపు పిల్ల తండ్రి తరపు మోక్షాన్ని పొందుతారన్నటువంటి పిల్లని అమ్ముకున్నావురా, అందుకు నాకే కర్మ పెట్టిందిరా, నన్ను స్వర్గానికి పంపించరా అని అడిగితే, 2వ పిల్లకి కన్యాదానం చేసి వివాహం చేస్తే ఆ రాజుగారు మోక్షానికి పోయినాడు. అది ఒక పెద్ద పాపం. 2, ఇవాళ తల్లిదండ్రులకు అన్నం పెట్టటంలే. ఎందుకయ్యా అంటే, విదేశాల్లో ఉంటేనేమో చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు. స్వదేశంలో ఉన్న వాళ్ళకి పుట్టిన పిల్లని యూకేజీలో పెడితే యూకేజీలో చేరిస్తే 60,000 70,000. వీళ్ళ సంపాదన వీళ్ళ పిల్లల్ని చదివించడానికి చాలక మేము అన్నం పోతున్నాం అంటున్నారు. మరి మిమ్మల్ని ఎట్టా పెంచితే మీరు పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నారు, మీరు తల్లిదండ్రులకు అన్నం పెట్టలే. అదొక పెద్ద పాపం.
మరి తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టడం, భార్యని ఇబ్బంది పెట్టడం, భార్య తరఫు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు ఏమీ తేలేదని వేధించడం, ఆడ మనిషిని కొట్టడం చాలా దోషం. స్త్రీ హింస, శిశు హింస చాలా దోషం. భ్రూణ హింస, గర్భిణీలు తీసేయడం ఒక దోషం. గర్భవతి అయినటువంటి స్త్రీని కాలుతో తంతే గర్భస్రావం జరిగితే అది పెద్ద దోషం. ఇటువంటి తెలియని దోషాలు, తెలియకుండా చేస్తున్న దోషాలు అనేకం ఉన్నాయి. మన హిందూ ధర్మంలో ఏం చెప్పారు? అందరూ దైవస్వరూపులే, జీవాత్మ పరమాత్మ అన్నారు. ప్రతి జీవరాశిలో పరమాత్మ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? సింహాన్ని పూజిస్తున్నాం, పులిని పూజిస్తున్నాం, సర్పాన్ని పూజిస్తున్నాం, పుట్టను పూజిస్తున్నాం, చెట్టును పూజిస్తున్నాం, మనిషిని పూజిస్తున్నాం, కొండని పూజిస్తున్నాం. అన్నీ కూడా దైవస్వరూపాలను పూజిస్తున్నాం. హిందూ మతం అనాది మతం. ఈ అనాది మతంలో చెప్పినవన్నీ మంచియే. ఎవరు మనకు ఏ మతం కూడా మనకు శత్రుత్వం లేదు. అయితే మనం చేసే పాపాలు మనల్ని వేధిస్తూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోయినా దోషమే. సరే, తల్లిదండ్రులకి అన్నం పెట్టామండి, వాళ్ళు మరణించిన తర్వాత ఉత్తర క్రియలు కర్మ చేయాలి. అదైన తర్వాత ప్రతి సంవత్సరం ఆ పోయిన తిథి రోజు తద్దినం అనేది పెట్టాలి. అది ఒక సంవత్సరం వాళ్ళకు ఒక రోజు కింద లెక్క. ఆ తద్దినాలు పెట్టకపోవటం అది పితృదోషం. కాలసర్ప దోషం. కాలసర్ప దోషం ఏంటి? తను వివాహం చేసుకొని ఇంకొక వ్యక్తికి వివాహమైనటువంటి ఆడమనిషిని, పిల్లలు గల స్త్రీని చెడగొట్టి ఆ మనిషితో వ్యభిచారం చేసి భార్యాభర్తలకి కర్ణ సంతానానికి సంబంధం లేకుండా నీకు భార్య ఉండగా పరస్త్రీ వ్యామోహంతో ఆ పరస్త్రీని తీసుకురావటం, ఆ పిల్లల ఉసురు, భర్త ఉసురు నీవు తగులుతుందా? ఆ పాపం చుట్టుకుంటుందా? ఇటువంటి పాపాలు ఏమన్నా ఆలోచిస్తున్నారా? అందుకే ధర్మశాస్త్రంలో చెబుతారు, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందిట. భార్య మొట్టమొదటి అందగత్తే. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శక్తి హీనత అయిపోయేప్పటికీ అన్నం తగ్గితే అందగత్తెకి పాల్పడుతున్నాడు. అది పెద్ద దోషం. పరస్త్రీ వ్యామోహం అంటే అది తప్పు. తర్వాత పిల్లలను తల్లిని తీసుకొస్తే పిల్లలు అనాథలైపోయి వాళ్ళ ఉసురు కొట్టి ఇట్లాంటి దోషాలు, అనేక దోషాలు ఉన్నాయి. ఈ దోషాలు పోవాలి అంటే మహారుద్రం అని ఉంది. ఆ మహారుద్రం అనేది మేము చేస్తాం. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. అటువంటి మహారుద్రంలో మీ జాతకంలో ఎటువంటి బాధలు ఉన్నా పోతాయి. ఆ మహారుద్రంలో మీరు కలిసి మీ గోత్రనామాలతో చేయించుకోండి. అది చేస్తే మీకు సమస్యలు పోతాయి. కాలసర్ప దోషం ఉంది. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడితే కాలసర్ప దోషం. దానికి నవనాగుల పూజ ఉంది, అది చేస్తాము. కుజుడు సప్తమంలో అష్టమంలో ఉంటే కుజ దోషం. ఇటువంటి మహాదోషాలు వేధిస్తున్నాయి. ఈ మహాదోషాలు మన ప్రవర్తన వల్లే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎన్ని గ్రహశాంతులు చేసినా పోయినటువంటి వారికి కొన్ని రకాల పూజలు ఉన్నాయి. ఆ పూజలు చేస్తే అన్ని విధాలా బాగుంది. మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉన్నాం. దాదాపు హిందువుల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయని వాళ్ళు లేరు. ఈ వ్రతం ఎక్కడి నుంచి చేశారు? ముందు ఋషులు చేశారు, తర్వాత త్రేతాయుగంలో రామచంద్రమూర్తి చేశాడు, ద్వాపర యుగంలో ధర్మరాజు చేశాడు, కలియుగంలో మనం చేస్తూ ఉన్నాం. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం 9 అధ్యాయాల వ్రతం కథ ఉంది. ఇప్పుడు 5 అధ్యాయాల వ్రతం కథే చేస్తూ ఉన్నాం. ఆ 9 అధ్యాయాల వ్రతం వేరే ఉంది. ఆ వ్రతం చేసుకున్నా దోషం పోతుంది. నవనాగుల పూజ చేసుకున్నా దోషం పోతుంది. మహారుద్రం చేసుకున్నా దోషం పోతుంది. చివరికి మరణావస్థలో ఉండి ఆ రోగం తగ్గక కనీసం
25,000, 30,000, 1,00,000, 5,00,000, 10,00,000 ఖర్చు పెట్టిన వాళ్ళకు కూడా మహారుద్రం చేస్తే ఆ వ్యాధి పోయి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటివి దీంట్లో పాల్గొంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి నేను ప్రతి నెలలో ప్రతి పక్షంలో చెప్పబోయే దాంట్లో ఇప్పుడు చెప్పేదాన్ని ఫస్ట్ వేయటం మానబాకండి. మీకు కీర్తి, నాకు కీర్తి, చేసుకున్న వాళ్ళకి మహాదోషాలు నివృత్తి అవుతాయి. ఇది మాత్రం శ్రద్ధ వహించండి. చెప్పింది చేయండి. స్వస్తి.